ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఈ ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్లమెంట్ హౌస్ లో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఇతర ఎన్డీఏ కీలక నేతలు హాజరు కానున్నారు. మొదటి సెట్ నామినేషన్ పత్రాల్లో మెయిన్ ప్రపోజర్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటారు. నామినేషన్ ను 4 సెట్లలో దాఖలు చేస్తారు. ఒక్కొక్క సెట్ లో 20 మంది ప్రపోజర్స్, 20 మంది మద్దతుదారులు సంతకాలు చేస్తారు. మొదటి సెట్ లో నెంబర్ 1 ప్రపోజర్ గా ప్రధాని మోడీ సంతకం ఉంటుంది. మిగిలిన సెట్లలో కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు సంతకాలు చేస్తారు. కూటమి ఏకాభిప్రాయాన్ని తెలియజేసేందుకే ఈ ఫార్మాలిటీస్. ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెలలో జరుగుతుంది. పార్లమెంట్లో ఎన్డీఏ సంఖ్యాపరంగా ఎక్కువ ఉండడంతో రాధాకృష్ణన్ గెలుస్తారని అంతా భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించుకుంది. కొద్ది రోజుల క్రితమే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైఎస్ జగన్ కు ఫోన్ చేసి మద్దతు అడిగారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెప్తామని జగన్ సమాధానమిచ్చారు. ఈ రోజు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతివ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది.